అని ఆయన ప్రశంసించారు. దేశంలో ఎక్కడ చూసినా యూరియా కొరత ఉందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ఆరోపించారు. తెలంగాణలో ఉన్న కొరతపై ఇప్పటికే పార్లమెంట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ, దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీకి తెలియదని విమర్శించారు. బీజేపీ నాయకులు గాలిలో మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇక ఎవరైనా బ్లాక్ లో యూరియా విక్రయిస్తుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించిన ఎంపీ సురేష్ షెట్కార్తో మా మెదక్ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి మీద జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఇప్పటికే రైతులకు యూరియా కోసం ఇప్పుడు పడిగాపులకు వస్తున్నారు. మొత్తం మీద ఈ యూరియాకు సంబంధించిన విషయంపై మనతో మాట్లాడడానికి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యూరియాకు సంబంధించిన ఇప్పటికే కొరత విధిస్తున్నట్లు ఇప్పటికే రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరు ముఖ్యంగా యూరియా సంబంధించిన వరకు మన తెలంగాణ రాష్ట్రంలోతో పాటు దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే ఉంది. మేమందరము ప్రత్యేకంగా మా తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలము మరి సంబంధిత మంత్రి జేపీ నడ్డా గారికి మరి అనుప్రియ పటేల్ అని ఉన్నారు స్టేట్ మినిస్టర్, వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. పార్లమెంటు ముందు కాంగ్రెస్ పార్టీ మీరంతా టీవీల ద్వారా చూసిండొచ్చు. మేమందరం కూడా మా తెలంగాణకు మా రైతులకు పడే ఇబ్బందిని మేము అక్కడ మన పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ బయట ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సంబంధించిన మంత్రి గారు మాకు విశ్వాసం ఇచ్చినారు, ఎంత మాకు కావాల్సిన యూరియా ఉందో దానికి సంబంధించిన యూరియా మీకు ఆన్ ద వేలో ట్రాక్లో వస్తూ ఉంది, మీకు ఎంత కోటా అవసరం ఉందో అంత కోటా మేము ఇవ్వబోతున్నామని కూడా జేపీ నడ్డా గారు మా తెలంగాణ సంబంధించి 8 మంది ఎంపీలను వెళ్ళి మేము మాట్లాడిన తర్వాత మరి వారు చెప్పడం జరిగింది. నేను అనుకుంటా ఇంకొక వారం రోజుల్లో ఎటువంటి కొరత ఉండదు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వారి మాటను మంత్రుల మాట విశ్వసిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కూడా వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. మేము ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడిలో ఆ ప్రయత్నం కూడా చేసినాము. వారు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం తప్పకుండా ఒక వారంలోనే మా ఖాతే పార్లమెంట్ మీ ఎంబడే వస్తూ ఉంది అని మీకు ఎంత కోటా అవసరం ఉంది అంత కోటా మేము పంపిస్తున్నామని. ముఖ్యంగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ వేసవి కాలంలో స్టాక్ చేసింది, కాకపోతే కాంగ్రెస్ పార్టీ స్టాక్ చేయకుండానే ఈ ఖరీఫ్ సీజన్ అంటే రైతులకు యూరియా గురించి ఇబ్బంది పెడుతుంది, రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు అది ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, దేశ పరిస్థితులు తెలివై ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాతావరణం ప్రకారము అంత మీరు చూస్తున్నారు ఏ విధంగా ప్రపంచంలో ఏ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారో. దాంట్లో భాగంగానే మనకు రావాల్సిన మొత్తం 100% మనం చాలా వరకు 70% యూరియా మనము బయట దేశాల మీద డిపెండెంట్ ఉన్నాం. అక్కడ నుంచి యూరియా సప్లై లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని కేంద్ర మంత్రి చెప్పినారు. మేము వారి మాటలు అర్థం చేసుకున్నాం. కానీ మాకు ఇప్పుడు రైతుల వర్షాలు పడ్డాయి, వాళ్ళకు యూరియా అవసరము, మనకు యూరియా కోటా ఎంత ఉందో మీరు ముందు నుంచి తక్కువ చేసుకుంటూ ఇచ్చినారు. వాళ్ళు మంత్లీ కోటా ఉంటుంది, ఇంత తక్కువ పెట్టుకుంటున్నారు. కానీ మొత్తం కంప్లీట్ ఎంత కోటా ఉందో మీకు ఆ మొత్తం కోటా మేము వారం 10 రోజులు పంపిస్తున్నామని చెప్పడం జరిగింది. ఒక వారం రోజులు నేను అనుకుంటే తప్పకుండా ఈ ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. ఇక్కడ యూరియా కొరత లేదు కాబట్టి, కాకపోతే యూరియాకి ఏదైతే బ్లాక్లో అమ్ముతున్నారో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్లాక్ అమ్మే వరకు ఇప్పటికీ అరికట్టలేదని బీజేపీ కూడా ఆరోపిస్తుంది. దీనిపైన అరికట్టడం కాదు, అరికట్టి ఇప్పుడు ఉంటే ఎవరికైనా ఏమైనా బ్లాక్ మార్కెటింగ్లో కానీ ఎవరు బ్లాక్లో ఏమైనా పెడితే మీరు సంబంధించిన అధికారులకు దృష్టికి తీసుకెళ్ళండి, లేకపోతే మా దృష్టికి చేయండి, తప్పకుండా మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ప్రభుత్వం అటువంటి ఇన్సూరెన్స్ అయితే చెప్పాలి, కానీ ఒట్టిగా గాలిలో మాటలు చెప్పుకుంటూ బ్లాక్ మార్కెట్ అంటే చాలా పలానా దగ్గర ఇంత ఉన్నది, పలానా గోడౌన్లో ఉన్నది, మీరు సమాచారం ఇవ్వండి. మీకెన్ గవర్నమెంట్ ఎంబడే మరి యాక్షన్ తీసుకుంటుంది, ఇంకా మిగతా రైతులు అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పిస్తుంది. కానీ చెప్పకుండానే ఏదో చెప్తా ఉన్నారు బ్లాక్ మార్కెట్ పోతుంది, బ్లాక్ మార్కెటింగ్ సంబంధించి ఏ రైతు కానీ ఏ నాయకుడు కానీ ఎవరైనా కానీ సంబంధించిన సమాచారం ఇక్కడ బ్లాక్ లోకి యూరియా ఉందని తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో మొత్తానికి చూసినట్లయితే ఏదైతే బ్లాక్లో యూరియా అమ్ముతున్నారని ఇప్పటికే బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఇక్కడైతే బ్లాక్లో అమ్మితే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్.